ఈ వీడియోలో మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి అలాగే లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడతాం. అంతేకాకుండా మనం సిపిసివి వాల్యూస్ని క్యాపిటల్ ఆర్లో ఎలా రిప్రజెంట్ చేయాలి అనే విషయం కూడా మాట్లాడతాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి థర్మోడైనమిక్స్లో కానీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కానీ మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్ తీసుకున్నాం. ఈ యాటమ్ ఎక్స్ యాక్సిస్లో ట్రావెల్ చేయగలుగుతుంది, వై యాక్సిస్లో ట్రావెల్ చేస్తుంది, జెడ్ యాక్సిస్లో ట్రావెల్ చేస్తుంది. సో ఎన్ని ఇండిపెండెంట్ డైరెక్షన్స్లో అది ట్రావెల్ చేయగలుగుతుంది అంటే ఏం చెప్తావు? 3 డైరెక్షన్స్లో చేయగలుగుతుంది. అర్థమవుతుందా? ఈ 3 డైరెక్షన్స్ని దానికి ఉన్న డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. 3 డైరెక్షన్స్ని మనం ఏమంటాం? దానికి ఉన్న డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. మనకి ఇది ట్రాన్స్లేటరీయే. మరి యాటమ్ రొటేట్ కూడా అవుతుందిగా. యాటము రొటేట్ కూడా అవుతుంది. ఎన్ని డైరెక్షన్స్లో రొటేట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్ తీసుకున్నాను. ఈ యాటమ్కి ఇక్కడ యాక్సిస్ గుచ్చా, అది వై యాక్సిస్, తిప్పాను, వై యాక్సిస్ ద్వారా రొటేట్ అవ్వచ్చు. ఇలా ఇంకొక యాక్సిస్ గుచ్చా, ఇదేంటిది ఎక్స్ యాక్సిస్, ఇలా తిప్పా, అది ఎక్స్ యాక్సిస్ ద్వారా రొటేట్ అవ్వడం. ఇంకో యాక్సిస్ ఇలా గుచ్చా, అదేంటిది జెడ్ యాక్సిస్, ఇలా తిప్పా. సో ఇది ఏం రొటేషను? జెడ్ యాక్సిస్తో రొటేషన్. సో ఇలా దీనికి రొటేషనల్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ట్రాన్స్లేటరీ ఫ్రీడమ్ ఉంటుంది, రొటేటరీ ఫ్రీడమ్ ఉంటుంది, అలాగే మనకి వైబ్రేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది. అర్థమైందా? సో 3 కైండ్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి. ఏంటి? ట్రాన్స్లేటరీ ఫ్రీడమ్, రొటేటరీ ఫ్రీడమ్, వైబ్రేషనల్ ఫ్రీడమ్. సో ఇలా 3 రకాల ఫ్రీడమ్స్ ఉంటాయి అన్నమాట. మనం ప్రతి ఒక్క మాలిక్యూల్కి చూద్దాం. లైక్ మోనో అటామిక్ మాలిక్యూల్కి ఎంత, డయాటామిక్ ఎంత, ట్రయాటామిక్ ఎంత, ఇలాగా. ఓకేనా? ఫస్ట్ మనం దేనికి చూద్దాం అంటే మోనో అటామిక్ చూద్దాం. మోనో అటామిక్ గ్యాస్. మోనో అటామిక్ గ్యాస్కి చూద్దాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? హీలియం, నియాన్, క్రిప్టాన్, ఇలా చాలా తీసుకోవచ్చు మోనో అటామిక్ గ్యాస్కి. ఇప్పుడు మోనో అటామిక్ గ్యాస్ అంటే ఒక యాటమ్ తీసుకున్నాను. అది ఎక్స్ యాక్సిస్లో వెళ్తుంది, వై యాక్సిస్లో వెళ్తుంది, జెడ్ యాక్సిస్లో వెళ్తుంది. ఇలా 3 ఇండిపెండెంట్, అర్థమవుతుందా? 3 ఇండిపెండెంట్ యాక్సిస్లో అది ట్రావెల్ చేయగలుగుతుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ రాద్దాం అనుకున్నాం. ఏం రాస్తావు? 12m vx² + 12m vz² + 12m vy², ఇలా రాయొచ్చు. అర్థమవుతుందా? సో ఎన్ని ట్రాన్స్లేటరీ ఫ్రీడమ్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తావు? 3. ఎవ్రీ ఆటమ్ హ్యాస్ 3 degrees of freedom. 3 translatory degrees of freedom. So this is a translatory degrees of freedom. ఓకేనా? రైట్. ఇప్పుడు రొటేషన్ గురించి ఆలోచిద్దాం. ఎక్స్ యాక్సిస్తో రొటేషన్ ఇది ఇలా, వై యాక్సిస్తో రొటేషన్ ఇలా, జెడ్ యాక్సిస్తో రొటేషన్ ఇది ఇలా. అర్థమవుతుందా? జెడ్ యాక్సిస్ మీద రొటేషన్. సో వాటి రొటేషన్స్కున్న కైనెటిక్ ఎనర్జీ రాద్దాం. రొటేషన్స్కున్న కైనెటిక్ ఎనర్జీ అంటే 12i ωx², 12i ωy², 12i ωz². I అంటే ఏంటి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యాటమ్ ఈజ్ వెరీ స్మాల్. అసలు ఎంత ఉంటుంది యాటము? చాలా చిన్నది ఉంటుంది. యాటమ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యూ కెన్ నెగ్లెక్ట్. సో యూ కెన్ నెగ్లెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. So for a single atom, for a monoatomic gas, there are no rotatory degrees of freedom. Rotational degrees of freedom. ఇక్కడ రాసుకోండి. Rotational degrees of freedom. There is no rotational degrees of freedom. అలాగే దేర్ ఆర్ నో వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ వైబ్రేషన్ కూడా మనం 0 చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి మోనో అటామిక్, దానికి ఏ బాండ్స్ లేవు. ఇప్పుడు ఏదైనా బాండ్ ఉందనుకో, దానికి ఎగెయిన్స్ట్గా వైబ్రేట్ అవుతుంది. దానికి ఏం బాండ్ ఉంది? ఏ బాండ్ లేదు. సో ఏ బాండ్ లేనప్పుడు దానికి వైబ్రేషన్స్ ఏమైనా ఉంటే ఉండవు. ఈ వైబ్రేషన్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక బాండ్కి ఆపోజిట్గా ఎగెయిన్స్ట్గా అది వైబ్రేట్ అవ్వడాన్ని మనం వైబ్రేషన్ అంటాం. అర్థమవుతుందా? సో వైబ్రేషన్ ఫ్రీడమ్ కూడా ఏమీ లేదు. సో వైబ్రేషనల్ degree of freedom is also 0 for monoatomic. So total how many degrees of freedom ante? Total
సో ఫర్ మోనో అటామిక్ హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? 3 + 0 + 0 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ ప్రతిదీ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనం వెళ్ళే కొద్ది ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఫర్ మోనోటామిక్ గ్యాస్ ట్రాన్స్లేటరీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 3, రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 0, వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో 0. సో టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఏ మోనోటామిక్ గ్యాస్ ఈజ్ 3. ఎగ్జాంపుల్స్ హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనాన్ ఇవన్నీ తీసుకోవచ్చు. నోట్ చేసుకొని జాగ్రత్తగా డయాటామిక్కి వెళ్దాం. సెకండ్ వన్, డయాటామిక్ గ్యాస్. మోనోటామిక్ అయింది, ఇప్పుడు డయాటామిక్ గ్యాస్ గురించి మాట్లాడదాం. డయాటామిక్ గ్యాస్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? O2, H2, N2 అలా ఎన్నన్నా తీసుకోవచ్చు. ఓకేనా? 2 మాలిక్యూల్స్ అంటే ఇక్కడ ఒక O ఉంటుంది, ఇక్కడ O ఉంటుంది. ఇది ఆక్సిజన్ మాలిక్యూల్ O2, ఇక్కడ N ఉంటుంది, ఇక్కడ N ఉంటుంది, N2 మాలిక్యూల్, ఇక్కడ H ఉంటుంది, H ఉంటుంది, H2 మాలిక్యూల్. ఓకే, రైట్. దీనికి కూడా అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చూద్దాం. ట్రాన్స్లేటరీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ FT. ట్రాన్స్లేటరీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఇది O2 మాలిక్యూల్, X యాక్సిస్, Z యాక్సిస్, Y యాక్సిస్ కదా. Y యాక్సిస్ మీద వెళ్తుంది, X యాక్సిస్ మీద వెళ్తుంది, Z యాక్సిస్ మీద వెళ్తుంది. కాబట్టి ట్రాన్స్లేటరీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3. వెరీ గుడ్. రొటేటరీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, చూడండి. ఇక్కడ ఒక ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్, ఇది డయాటామిక్ మాలిక్యూల్. ఓకేనా? ఇదేమో Z యాక్సిస్, ఇది డయాటామిక్ మాలిక్యూల్. ఓకేనా? రైట్. ఇప్పుడు రొటేషన్ చూడండి. ఇది Y యాక్సిస్. ఫస్ట్ Y యాక్సిస్ చూడండి, Y యాక్సిస్. ఓకే, తిరుగుతుంది. వెరీ గుడ్. ఓకేనా? ఓకే, ఇక్కడికి వచ్చేసి ఇది Z యాక్సిస్. అవునా? సో ఇది Z యాక్సిస్. అబౌట్ Z యాక్సిస్ ఎలా తిరుగుతుంది? ఇది ఎలా తిరుగుతుంది? ఓకే, 2. సో Y యాక్సిస్, దిస్ ఇస్ Y యాక్సిస్ రొటేషన్, దిస్ ఈజ్ Z యాక్సిస్ రొటేషన్. మరి ఇప్పుడు X యాక్సిస్ రొటేషన్ అంటే ఇలాగా, ఇది X యాక్సిస్ రొటేషన్ ఇలాగా. అది కన్సిడర్ చేస్తామా? ఎందుకంటే యాటమ్ సైజ్ అనేది చాలా చాలా చిన్నది. చిన్నది అయ్యేటప్పటికి ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమైపోతుంది? నెగ్లిజిబుల్ అయిపోతుంది. సో ఎలాంగ్ X యాక్సిస్ రొటేటరీ ఫ్రీడమ్ ఎంత? 0. సో ఓన్లీ మనకు రొటేషన్ దేనికి ఉంది? Y యాక్సిస్కి ఉంది, Z యాక్సిస్కి ఉంది. అంటే కైనెటిక్ ఎనర్జీ రాసామనుకో, దీనికి కైనెటిక్ ఎనర్జీ రాస్తే 12mv(x2) + 12mvy2 + 12mvz2. ట్రాన్స్లేటరీ అన్నీ ఉన్నాయి. రొటేటరీకి వచ్చి X లేదు, ఓన్లీ ఏమున్నాయి? Y, Z. అర్థమవుతుందా? సో రొటేటరీకి వచ్చేసి ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా చూసుకోవాలి. ఎలాంగ్ X యాక్సిస్ ఏంటి? నెగ్లిజిబుల్. IX ఈజ్ నెగ్లిజిబుల్. X ఈజ్ నియర్లీ 0. కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేసుకోవట్లేదు. సో రొటేటరీ ఫ్రీడమ్ ఏమో 2, ట్రాన్స్లేటరీ ఫ్రీడమ్ 3. బికాజ్ ఇప్పుడు X యాక్సిస్లో అది రొటేట్ అవ్వడం వల్ల దెర్ ఈజ్ నో విజిబుల్ చేంజ్ ఫర్ ద యాటమ్స్. సో అందుకే దానికి మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లేదు అంటాం. అర్థమైంది? ఒక విజిబుల్ చేంజ్ ఉంటేనే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నట్టు. ఇప్పుడు వైబ్రేషనల్ చూద్దాం. వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి మనం ఒక బాండ్కి అగేన్స్ట్, ఇక్కడ బాండ్ ఉంది. సో ఇక్కడ ఇలా తీసుకున్నాం. సో 2 యాటమ్స్. ఓకే, వైబ్రేషన్ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతున్నాయి కదా, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. అర్థమవుతుందా? ఇలా వైబ్రేట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్త చూడాలి. వైబ్రేట్ అయ్యేటప్పుడు ఈ డయాటామిక్కి 2 కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీస్ ఉంటాయి. కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఈ కాంబినేషన్ తీసుకునేటప్పుడు దీనికి 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కంప్లీట్గా అర్థం కావాలని లేదు. ఎందుకంటే వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది చాలా టఫ్. మ్యాక్సిమం వాళ్ళే ఇస్తారు మనకి వైబ్రేషన్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉందో. నేను ఇందాక ట్రయాటామిక్కి 3 అని చెప్పాను, సో డయాటామిక్కి 3, 2 అని చెప్పాను. వైబ్రేషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నువ్వు అసలు కన్సిడర్ చేసుకోకలే. 3 + 2 ఎంత? 5. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 5. సో ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి, ఎప్పుడు కన్సిడర్ చేసుకోకూడదు అని చెప్తాను. సో వైబ్రేషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి ఎలా చేయాలి చూడండి. డయాటామిక్ పర్టికులర్గా 2 కాంబినేషన్స్ తీసుకోవచ్చు దీనికి, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీకి. కాబట్టి మనకి వైబ్రేషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము 2 ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు చెప్తాను చూడండి జాగ్రత్తగా. సో డయాటామిక్ టోటల్ ఎంత అవుతుంది చూడండి. 3, 2, 2 యాక్చువల్లీ 7 వస్తుంది.
కానీ ఈ వైబ్రేషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేయాలి, చేయకూడదు అనేది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ టెంపరేచర్ ఈజ్ లెస్ దెన్ 100 కెల్విన్. 100 కెల్విన్ అంటే చాలా చాలా తక్కువ, నెగిటివ్ టెంపరేచర్ అంటే మన రూమ్ టెంపరేచర్ కూడా చాలా నెగిటివ్ టెంపరేచర్. అర్థమైందా? వెరీ వెరీ లో టెంపరేచర్, ఎట్ వెరీ లో టెంపరేచర్ you consider translatory as 3 and there is no rotation, enough energy ఉండదు, రొటేషన్ చేయడానికి enough energy ఉండదు, కాబట్టి that is 0. and వైబ్రేషన్కి అసలే ఉండదు, that is also 0. so at low temperatures for diatomic also very very low temperatures below 100 Kelvin, very negative. అర్థమైందా? నెగిటివ్ టెంపరేచర్స్, వెరీ వెరీ కోల్డ్ టెంపరేచర్స్, ట్రాన్స్లేటరీ మాత్రమే ఉంటుంది, రొటేటరీకి ఇది తీసుకో. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3 ఫర్ డయాటామిక్ కూడా. కానీ మ్యాక్సిమం మనం ఏం వాడతాం? రూమ్ టెంపరేచర్ దగ్గర వాడతాం, అంటే రీజనబుల్ టెంపరేచర్స్. అంటే 100 కెల్విన్ కన్నా ఎక్కువ, 1000 కెల్విన్ కన్నా తక్కువ. 100 కెల్విన్ కన్నా ఎక్కువ, 1000 కెల్విన్ కన్నా తక్కువ, అంటే యూజువల్లీ ఎట్ రూమ్ టెంపరేచర్స్. దిస్ ఈజ్ వాట్ వీ యూజ్ మోస్ట్లీ. At room temperatures, translatory freedom 3, rotatory freedom 2, and there will be no vibrational energy. So vibrational energy లేదు కాబట్టి there is no vibrations. అప్పుడు మనకి FV vibrations ఎంత అవుతుంది? Degrees of freedom 0. So at room temperature there are 3 translatory, 2 rotatory degrees of freedom. తర్వాత if temperature is very very high, that means temperature is greater than 1000 kelvins, and that means at high temperatures. This is also important. ఒకవేళ ప్రాబ్లంలో ఎట్ హై టెంపరేచర్స్ అన్నాడు అంటే యూ హ్యావ్ ఆల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దట్ మీన్స్ FT ఈజ్ ఈక్వల్స్ టు 3, FR ఈజ్ ఈక్వల్ టు 2, FE ఈజ్ ఈక్వల్ టు 2. అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము ఉంటాయి ఎట్ హై టెంపరేచర్స్. సో మోస్ట్లీ వాట్ వీ యూస్ దిస్ థింగ్ at room temperatures. So మనం 3 + 2 ఎంత? 5. So what is the degrees of freedom of diatomic molecule అంటే ఏం చెప్తావు? degrees of freedom, total degrees of freedom, F is equals to 5. F is equal to 5. సో 5 అంటే అంతే. వెరీ లో అయితే 3, వెరీ హై అయితే 7. అవి స్పెషల్ కేసెస్. కానీ వాట్ ఈస్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని డయాటమిక్ అంటే ఏం చెప్తావు? 5 అని చెప్తావు. ఇది ఇంపార్టెంట్ మనకి, అర్థమవుతుందా? మొత్తం రాసుకోండి, క్లియర్గా రాసుకోండి, ఏది ఎప్పుడు వాడాలో క్లియర్గా తెలిసి ఉండాలి. ఓకేనా? కన్ఫ్యూజన్ ఉండదు ఇక, ఒకసారి రాసేసుకుంటే కన్ఫ్యూజన్ ఉంది. ఫర్ మోనోఅటామిక్ F is equal to 3, మోనోఅటామిక్. డయాటామిక్ F is equals to 5. కన్ఫ్యూజన్ లేదు కదా? రైట్. నెక్స్ట్ లాస్ట్ ట్రైఅటామిక్ ఆర్ పాలిఅటామిక్కి వెళ్ళిపోదాం. ట్రైఅటామిక్ ఉంటే ఇంకా పాలిఅటామిక్కే. పాలిఅటామిక్ అంటే ఏంటి? ఏమైనా తీసుకోవచ్చు, H2O, NH3, ఓకేనా? H2O, NH3 ఆర్ లైక్ ఇంకా చాలా తీసుకోవచ్చు, SO2, SO3, అర్థమైందా? CO2 ఇది స్పెషల్ అండు, దాని గురించి మాట్లాడదాం. ఏంటి స్పెషల్? అది లీనియర్ మాలిక్యూల్. CO2 ఈజ్ ఏ లీనియర్ మాలిక్యూల్, ఇట్స్ నాట్ ఏ ఇట్స్ నాట్ నాన్ లీనియర్ మాలిక్యూల్. లీనియర్ మాలిక్యూల్. సో ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి పాలిఅటామిక్. ఏముంటాయి? లీనియర్ ఉంటుంది, నాన్ లీనియర్ ఉంటుంది. అంటే లీనియర్ అంటే CO2 ఇలా, అర్థమైందా? అది మన నాన్ లీనియర్ అంటే, నాన్ లీనియర్ వచ్చేసి H2O తీసుకుందాం. H2O తీసుకుంటే OH, అర్థమైందా? సో మనకి CO2 మాలిక్యూల్ లీనియర్ మాలిక్యూల్, H2O మాలిక్యూల్ నాన్ లీనియర్ మాలిక్యూల్. మనకు మ్యాక్సిమం పాలిఅటామిక్ అంటే ఇదే, అర్థమైందా? వాడు మెన్షన్ చేశాడు అనుకోండి లీనియర్ ట్రైఅటామిక్ అని, అప్పుడు ఈ కేసు చూసుకోవాలి. సో మనకి పాలిఅటామిక్ అంటే ఇదే కేసు, ఓకేనా? రైట్. ఇప్పుడు నాన్ లీనియర్ తీసుకున్నాము, దీనికి ట్రాన్స్లేటరీ ఎన్ని ఉంటాయి? 3. మరి రొటేటరీ కూడా 3 ఉంటాయి, ఎందుకంటే ఇందాకట్లాగా ఇది ఇలా రొటేట్ అవ్వదుగా, అర్థమైందా? సో ఇది మొత్తం అన్ని డైరెక్షన్స్లోని రొటేషన్ మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్ని డైరెక్షన్లో రొటేషన్ కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి రొటేటరీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా 3నే. డయాటామిక్ అయితే 2, ట్రైఅటామిక్ పాలిఅటామిక్ ఎంత? 3. నెక్స్ట్ వైబ్రేషన్ ఫ్రీడమ్ వచ్చేసి మనకి తెలియదు, వాడిస్తాడు. యూ కెనాట్ క్యాలిక్యులేట్, ఇట్స్ కాంప్లెక్స్ థింగ్. సో యూ కెనాట్ క్యాలిక్యులేట్, మ్యాక్సిమం వాడిస్తాడు. ఇవ్వలేదనుకోండి తీసుకోక్కర్లే,
ఇవ్వకపోతే తీసుకోకర్లే. ఎట్ హై టెంపరేచర్స్ ఓన్లీ యూ హ్యావ్ దిస్. అర్థమైంది? ఎట్ హై టెంపరేచర్స్ నార్మల్లీ వాట్ ఈస్ ద టోటల్, సో ఫర్ ట్రై ఎట్ రూమ్ టెంపరేచర్, ఎట్ రూమ్ టెంపరేచర్ వాట్ ఈస్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏం చెప్తావు? 3 + 3 హౌ మచ్? 6. సో ఫర్ పాలియాటామిక్ గ్యాస్ వాట్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన డిగ్రీస్ డిఓఎఫ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 6. అర్థమైందా? సో ఫర్ triatomic molecule or for polyatomic molecule degrees of freedom is 6. At high temperatures they will give what is the x, that means what is the vibrational degrees of freedom. అప్పుడు మీకు f is equals to 6 + x ఎంత ఇస్తే అంత. 0.5 కూడా ఇవ్వచ్చు, 6.5. అర్థమైంది? 6 + 0.5 6.5, 1.5 ఇవ్వచ్చు, అప్పుడు 6 + 1.5 7.5. అలా పాయింట్స్లో కూడా ఉంటుంది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇలా నెంబర్స్ 6 7 8 9 అలా ఉండాల్సిన పని లేదు. అర్థమవుతుందా? రైట్. ఇక లీనియర్కి వచ్చేసాం. లీనియర్ వచ్చేసి ట్రాన్స్లేటర్ ఎంత? 3, నో ప్రాబ్లం. మరి రొటేటరీ సేమ్ మళ్ళీ ఇందాకలాగే మనకి డయాటామిక్ ఏ ప్రాబ్లం వచ్చిందో దీనికి కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఎక్స్ యాక్సిస్కి లేదు కాబట్టి రొటేటరీకి ఏముంది? 2 అవుతుంది. సో వాట్ ఈస్ ద టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అట్ రూమ్ టెంపరేచర్? అట్ రూమ్ టెంప్ టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 5. ఓకేనా? అలాగే మనకి వైబ్రేషన్స్ వచ్చేసి డయాటామిక్ ఎలాగైతే మనం 2 తీసుకున్నామో దీనికి కూడా అలాగే 2 తీసుకోవచ్చు. అర్థమైందా? సో ఎట్ హై టెంపరేచర్స్ మనం ఫర్ లీనియర్ మాలిక్యూల్ ఎట్ హై టెంపరేచర్స్ వీ కెన్ కన్సిడర్ ఎఫ్ యాజ్ 7. 3 + 2 + 2 7. అర్థమవుతుందా? సో ఫర్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ CO2 అంటే 7. మామూలుగా ఎట్ రూమ్ టెంపరేచర్ అంటే 5. అదే పాలియాటామిక్ గ్యాస్కి ఏదైనా పాలియాటామిక్ గ్యాస్ కింద 6. NH3 SO2 SO3 H2O దేనికైనా పాలియాటామిక్ గ్యాస్ 6. పాలియాటామిక్ గ్యాస్కి 6. సో ఈ డేటాలో మనకి ఇది స్పెషల్ కేసు, లీనియర్ కేసు స్పెషల్ కేసు. దానికి 5, ఎట్ హై టెంపరేచర్ 7. దాని గురించి పెద్దగా ఆలోచించకండి. పాలియాటామిక్ వచ్చినప్పుడు కంపల్సరీ వాడాలి, బుర్రలో పెట్టుకుంటే పాడైపోతుంది బుర్రని అంతే. ఓకేనా? సో F is equal to 3, F is equal to 5, F is equal to 6. బ్యూటిఫుల్. రాసుకోండి, చాలా జాగ్రత్త రాసుకోండి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకేనా? నీట్గా రాసుకోండి. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందో ఫస్ట్ రాద్దాం. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ అంటే ఒక మాలిక్యూల్కి ఎంతో చెప్తుంది. పర్ మాలిక్యూల్ అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్, ఒక మాలిక్యూల్కి యావరేజ్గా కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది పర్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, ఒక మాలిక్యూల్కి 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి, దానికి ఎన్నన్నా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండొచ్చు. మోనోటామిక్ అనుకోండి, ఆ మాలిక్యూల్ మోనోటామిక్ అయితే మాలిక్యూల్ ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది? 3 ఉంటుంది. డయాటామిక్ అయితే 5, పోలియాటామిక్ అయితే 6. కాబట్టి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ పర్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి చెప్తున్నాడు వీడు. అది ఎంత అంటే 1/2 kT అని. 1/2 kT. కే అంటే ఏంటి? బోల్జ్మన్ కాన్స్టెంట్. కే అంటే ఏంటి? బోల్జ్మన్ కాన్స్టెంట్ ఇక్కడ రాసినాడు. కే ఈజ్ బోల్జ్మన్ కాన్స్టెంట్. వాల్యూ ఎంత? 1.38 × 10⁻⁻23 జౌల్ పర్ కెల్విన్. ఓకేనా? సో K is equal to 1.38 × 10⁻⁻23 జాగ్రత్త చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద బట్ వీ డూ నాట్ యూజ్ దిస్ టర్మ్ రెగ్యులర్లీ. ఓకే, వీ జస్ట్ యూజ్ 1/2 kT అంటాం అంతే. సో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ పర్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంతమ్మా? 1/2 kT. మరి వాట్ ఈస్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఫర్ ఇట్స్ టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ అంటే అప్పుడు అది ఎలా రాస్తావు? టోటల్గా దానికి F ఉన్నాయి అనుకోండి, F డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్స్ టు F/2 × kT. ఒక్కొక్క దానికి kT కదా, 1/2 kT కదా. సో F ఉంటే ఏమవుతుంది? యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు F/2 kT. అర్థమవుతుందా? రైట్. ఇది మాలిక్యూల్ కానీ ఒకటే మాలిక్యూల్ ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ. కానీ ఒక మాలిక్యూల్తో మనం ఎప్పుడు ఆడుకోం. మనం ఎవరితో ఆడుకుంటాం? ఒక గ్యాస్తో ఆడుకుంటాం. గ్యాస్కి ఏముంటాయి? మోల్స్ ఉంటాయి. సో యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్
మోల్ ఆఫ్ ఏ గ్యాస్. మోల్ ఆఫ్ ఏ గ్యాస్, ఒక మోల్కి ఎంత అని. ఒక మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి సో నాట్ 3, F/2 ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ KT. వాట్ ఈజ్ అవగాడ్రో నెంబర్ ఇంటూ K? క్యాపిటల్ R. గుర్తుపెట్టుకోవాలి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు NA ఇంటూ KT. ఐడియల్ గ్యాస్ గురించి చదివిన వాళ్ళకి తెలుస్తుంది, ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దెన్ F/2 ఇంటూ RT. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ అవర్ డిస్కషన్. దిస్ ఈజ్ very very important for our discussion. So what you have to remember, last one, average kinetic energy of a mole of a gas entama? F/2 RT. What is F? Degrees of freedom. Note cheskondi, ingoncham munduku veldam. What is the kinetic energy of 1 mole of gas? 1 mole of gas is equals to F/2 RT. This is very important for us. If you what is the kinetic energy of n moles of gas? n moles of gas తీసుకుంటే F/2 nRT. F/2 nRT. Very good. What is internal energy? ఇంటర్నల్ ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు తెలుసుకున్నాం మనం. ఇంటర్నల్ ఎనర్జీ U ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్ అని చెప్పి, అవునా. అయితే పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది, కానీ దిస్ గ్యాస్ ఈజ్ ఐడియల్ గ్యాస్. ఫర్ ఐడియల్ గ్యాస్, ఫర్ ఐడియల్ గ్యాస్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. సో U ఈజ్ ఈక్వల్స్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వాట్ ఐ కెన్ రైట్? F/2 nRT for n moles of gas. Okay, so what is the internal energy formula now? From law of equipartition, from law of equipartition of energy, internal energy formula U is equals to F/2 nRT, where n is number of moles, R is universal gas constant, capital T is temperature in Kelvin. In Kelvin note చేసుకోండి. capital T అంటే ఇప్పుడు కూడా కెల్విన్లోనే తీసుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోలో CP/CVల గురించి నేర్చుకున్నాం, అలాగే CP/CV రిలేషన్ కూడా నేర్చుకున్నాం. CP/CV రిలేషన్ ఏమొచ్చింది చెప్పండి? CP - CV ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R. మీరు చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. CP - CV రిలేషన్ లింక్ చూడాలి. కార్డ్స్లో కూడా వదిలేస్తాను, కార్డ్స్లో కూడా చూడండి లేకుంటే. CP - CV ఈజ్ ఈక్వల్స్ టు R. ఓకే, ఇంకొక చిన్న టర్మ్ కూడా డిఫైన్ చేద్దాం. ఆ టర్మ్ ఏంటంటే, సో ఐ వాంట్ టు రైట్ CP/CV ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ R. దానికన్నా ముందు ఎడియాబెటిక్ కాన్స్టెంట్ అంటే ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎడియాబెటిక్ కాన్స్టెంట్. ఎడియాబెటిక్ కాన్స్టెంట్ అంటే గామా అమ్మ. ఎడియాబెటిక్ కాన్స్టెంట్ అంటే గామా, ఓకేనా. రైట్, ఈ గామా అంటే ఏంటి? గామా ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ CP అండ్ CV. అంటే గామా ఈజ్ ఈక్వల్స్ టు CP/CV. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. బట్ యు నో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో CP - CV ఈజ్ Rలో డిస్కస్ చేసినప్పుడు ఈ ఫార్ములా ప్రకారం CP ఈజ్ గ్రేటర్ దాన్ CV అని తెలిసింది. ఇఫ్ CP ఈజ్ గ్రేటర్ దాన్ CV, గామా షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ 1. సిన్స్ CP ఈజ్ గ్రేటర్ దాన్ CV, CP/CV కన్నా ఎక్కువ కాబట్టి గామా ఎప్పుడు గ్రేటర్ దాన్ 1. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది నోట్ చేసుకోండి. CP/CVని ఇన్ టర్మ్స్ ఆఫ్ R రాద్దాం, ఓకేనా. ఇది ఫస్ట్ ఇది అయితే ఇది నోట్ చేసుకోండి. రైట్, మనం CP - CV ఈజ్ ఈక్వల్స్ టు R డెరివేషన్లోనే ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ డెల్టా U కెన్ బి రిటన్ యాజ్ NCV డెల్టా T అని రాయొచ్చు అని నేర్చుకున్నాం. ఇది కూడా CP - CVలోనే నేర్చుకున్నాం. డెల్టా యూని ఎలా రాసుకోవచ్చు? NCV డెల్టా T అని రాసుకోవచ్చు. ఇందాకే మనం లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ప్రకారం U ఫార్ములా ఏం రాసుకున్నాం? U ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F/2 ఇంటూ N ఇంటూ RT అని రాసుకున్నాం. దాని నుంచి డెల్టా U ఏం రాయొచ్చు? డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు F/2 ఇంటూ, ఇవన్నీ కాన్స్టెంట్సే కదా, ఓన్లీ చేంజ్ ఈజ్ టెంపరేచర్. డెల్టా U ప్రకారం అదే ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇది ఎక్కడైనా వాడుకోవచ్చు అని అప్పుడు డిస్కస్ చేసాం మనం, మీకు గుర్తుందో లేదు. ఈ వీడియోలోనే మనం డెల్టా U గురించి డిస్కస్ చేసాం. సో అది ఇక్కడ పెట్టేద్దాం. NCV డెల్టా T ఈజ్ ఈక్వల్స్ టు F/2 nR డెల్టా T. సో డెల్టా T n డెల్టా T క్యాన్సిల్. What is CV formula in terms of R? F/2 R. Very very important.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సివి వచ్చేసింది. సిపి కావాలనుకో ఇది ఈ రిలేషనే వాడతాం మళ్ళీ. సివి మైనస్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాబట్టి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పచ్చు, సివి ప్లస్ ఆర్. ఓకేనా, దీని నుంచే రాశాను నేను. సివి ఆల్రెడీ వచ్చేసింది F/2R, అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే సిపి ఈజ్ ఈక్వల్స్ టు F/2R సబ్స్టిట్యూట్ చేసి ఆర్ కామన్ తీసేయి, అప్పుడు ఏమొస్తుంది F/2 ప్లస్ 1 ఇంటూ ఆర్. Very 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 important form. You should remember these two formulas. What is CV? F/2R. What is CP? F/2 plus 1 into R. What is U? F/2 nRT. What is delta U? NCV delta T. ఈ రిలేషన్స్ అన్ని మైండ్లో ఉండాలి, టక అన్నిటిని మ్యాచ్ చేయాలి. ఎప్పుడు ఏ సిచ్యువేషన్కి ఏది కావాలంటే అది టక పెట్టాలి. అర్థమవుతుందా? CPCV చేసేసింది. ఇప్పుడు CPCV వచ్చేసినాయి కాబట్టి గామా కూడా రాయొచ్చు కదా, రాద్దాం. ప్రస్తుతానికి ఇచ్చేయని చెప్తాను, గామా కూడా రాద్దాం. What is gamma? Gamma is adiabatic constant, Cp by Cv. What is Cp? F/2 plus 1 into R by F/2 into R. ఇప్పుడు ఈ పైన F/2 కామన్ ఆర్ఆర్ క్యాన్సిల్ చేసేయచ్చు. F/2 కామన్ తీస్తే F/2 కూడా క్యాన్సిల్ అయిపోతే గామా ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు, ఇక్కడ F/2 కామన్ తీసాను అనుకోండి 1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 2/F. సో వాట్ ఈస్ గామా ఫార్ములా అంటే 2/F ఇంటూ gamma is equals to 1 plus 2/F. CV is equals to F/2 R. CP is equals to F/2 plus 1 into R. నోట్ చేసేసుకోండి, గామా కూడా నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, CV వాల్యూ ఏమొచ్చింది, CV is equals to F/2 into R. CP value is equals to F/2 plus 1 into R. Gamma value is equals to 1 plus 2/F. రైట్. ఓకే, మన దగ్గర డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ తెలుసు కదా మనకి, సో అవి అప్లై చేద్దాం. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దేనికి తెలిస్తే పూని మోనోఅటామిక్ తెలుసు. మోనోఅటామిక్కి F ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3, డయాటామిక్కి F ఈజ్ ఈక్వల్స్ టు 5, పాలియాటామిక్కి F ఈజ్ ఈక్వల్స్ టు 6. అవి అప్లై చేద్దాం. సో 3 అప్లై చేసేస్తే CV ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది చూడండి 3R/2. ఇక్కడ అప్లై చేసాం 3/2 ప్లస్ 1 5/2. ఇదంతా మోనోఅటామిక్కి. గామా ఈజ్ ఈక్వల్స్ టు దిస్ బై దట్ కదా, దిస్ బై దట్ చేస్తే 5/3. అదర్వైజ్ ఇక్కడ పెట్టు 3/3 ప్లస్ 2 5/2. ఓకే, 5/3 సరిపోయింది. ఇక్కడ పెట్టేసి CV 5R/2, CP 7R/2, గామా 7/5. ఇందులో పెట్టి చూడాలి టకటక. ఓకే, నేను అవి కూడా రాసేస్తాను చూడండి. CV ఈజ్ ఈక్వల్స్ టు 3R, CP is equals to 5R, no, 4R. అలాగే gamma is equals to 4/3. So these are all the values for different gases. Monatomic gas, diatomic gas, triatomic or polyatomic gas. Note చేసుకో. రైట్, మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోనోటమిక్ తెలుసు, డయాటమిక్ తెలుసు, ట్రైటామిక్ తెలుసు. అవన్నీ సపరేట్గా ఉండాలని లేదు. మోనోటామిక్ డయాటమిక్ కలిపి ఒక మిక్చర్ కింద ఇస్తే, డయాటమిక్ ట్రైయాటమిక్ కలిపి ఒక మిక్చర్ కింద ఇస్తే, మోనోటామిక్ డయాటమిక్ ట్రైయాటమిక్ ఇవన్నీ కలిపి ఒక మిక్చర్ కింద ఇస్తే అర్థమైంది. అలా ఇచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి జాగ్రత్త చూడండి. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది మిక్చర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీస్ ఆఫ్ ఈచ్ మిక్చర్. దట్స్ ఇట్. సో n గ్యాసెస్ తీసుకుని మనం అన్నీ కలిపేస్తే మనం అది ఒకటి డయాటమిక్, ఒక మోనోఅటామిక్, ఒక ట్రైయాటమిక్, అలా ఏదైనా అయి ఉండొచ్చు. అర్థమవుతుందా? అలా కలిపేసినప్పుడు మనకి టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది మొత్తం అన్ని ఇంటర్నల్ ఎనర్జీస్కి కంబైన్డ్గా అవుతుంది. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకో, du ఈజ్ ఈక్వల్స్ టు du1 ప్లస్ du2 ప్లస్ du3 ప్లస్ అండ్ సో ఆన్ dun. ఇది మిక్చర్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ. సో దీనికి ఏం రాయొచ్చు, n మోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ వన్ n1 మోల్స్, n2 మోల్స్, n3 మోల్స్, ఒక్కొక్కటి n1 మోల్స్, n2 మోల్స్ కలిపామనుకో టోటల్ ఎంత అవుతుంది అంటే n1 మోల్స్ ప్లస్ n2 మోల్స్ ప్లస్ అండ్ సో ఆన్ nn మోల్స్. రైట్ ఇంటూ CV మిక్చర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఇంటూ dt ఈజ్ ఈక్వల్స్ టు n1 CV1 dt n2 CV2 dt ప్లస్ అండ్ సో ఆన్ nn CVN dt.
సో డీటీలన్నీ క్యాన్సిల్ చేస్తే వాట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఆఫ్ సివి మిక్స్? సివి మిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు N1C1 ప్లస్ N2C2 ప్లస్ వీల్ రాయినా వీలు, ఓకేనా? వీల్ రాయట్లేదు నేను, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి, ఓకేనా? వీల్ రాయట్లేదు, అవన్నీ వీలే. NNCN, ఓకేనా? బై N1 ప్లస్ N2 ప్లస్ అండ్ సో ఆన్ NN. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. మరి సివి మిక్స్ వచ్చింది. సిపి మిక్స్ కావాలంటే సిపి మిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సివి మిక్స్ ప్లస్ ఆర్. సింపుల్. సో సిపి మిక్స్ కావాలంటే ఏం చేయాలి? జస్ట్ దానికి ఆర్ కలిపేస్తే అయిపోతుంది. ఇప్పుడు నీకు గామా మిక్స్ కావాలి. గామా మిక్స్ కావాలంటే సిపి మిక్స్ బై సివి మిక్స్. గడే నోట్ చేసుకోండి. సివి అండ్ సిపి ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ చూసాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా చూద్దాం. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనకు హెల్ప్ అవుతాయి, ఓకేనా? సో సిపి బై సివి ఈజ్ ఈక్వల్స్ టు గామా. అలాగే మనకు ఇంకొక రిలేషన్ తెలుసు, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. రెండింటిని వాడి సిపి సివిని గామాల్లో చెప్పాలి. సో సిపి బదులుగా మనం ఏం పెట్టచ్చు చూడండి, సిపి ఈజ్ ఈక్వల్స్ టు గామా టైమ్స్ సివి. అందులో పెట్టేసాం అనుకోండి, గామా సివి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. సో వెంటనే సివి బదులు రాయచ్చు, సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై గామా మైనస్ 1. మరి సిపి కావాలంటే సిపిఏ ఉంది, సివి ప్లస్ ఆరే కదా. సో సిపి ఈజ్ ఈక్వల్స్ టు సివి ఇది ప్లస్ ఆర్ అంటే 1 బై గామా మైనస్ 1 ప్లస్ 1 బై ఇంటూ ఆర్. సో కలిపేస్తే మనకి ఎల్సిఎం తీసి గామా బై గామా మైనస్ 1 ఇంటూ ఆర్. దిస్ ఈజ్ సిపి. సో వాట్ ఈస్ సివి? ఆర్ బై గామా మైనస్ 1. వాట్ ఈస్ సిపి? ఆర్ బై గామా ఆర్ బై గామా మైనస్ 1. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో రిలేషన్ కూడా చూసుకోవాలి. సివి వచ్చింది కాబట్టి డెల్టా యూ రిలేషన్ సివిలో ఏంటి? ఎన్సివి డెల్టా టీ. గుర్తుందా? ఎన్సివి డెల్టా. లేకపోతే మీకు ఇలా గుర్తుంటే ఇలా పెట్టుకోవచ్చు, డియూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సివి డిటి. అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఎన్ఆర్ బై గామా మైనస్ 1 ఇంటూ డిటి. ఇది మనకి ఇంటర్నల్ ఎనర్జీ గామాలు, ఓకేనా? సో గామాలు ఇస్తే ప్రాబ్లం లేదు. గామాలు ఇచ్చిన సివి కనుక్కోవచ్చు, గామాలు ఇచ్చిన సిపి కనుక్కోవచ్చు, గామా ఇచ్చిన మనకి డియూ కనుక్కోవచ్చు. సో నో ప్రాబ్లం. నోట్ చేసుకోండి, రిలేషన్స్ మైండ్లో పెట్టుకోవాలి.